హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. T20 ప్రపంచ కప్లో మన జట్టులో వచ్చేసరికి 7 మంది స్టార్ బ్యాటర్లను అయితే సెలెక్ట్ చేయనున్నట్లయితే బీసీసీఐ చెబుతుంది. ఒక ఇద్దరు స్టార్ ప్లేయర్లకు అయితే బీసీసీఐ అయితే భారీ షాక్ ఇవ్వనున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. అయితే 7 స్టార్ బ్యాటర్లు ఎవరు, ఆ ఇద్దరు షాక్ తలిగే ప్లేయర్స్ ఎవరు అనేది పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మన ఇండియాలో వచ్చేసరికి ఐపీఎల్ ఫీవర్ గట్టిగా నడుస్తుందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ ఐపీఎల్ మాత్రం అయితే చాలా ఓవరాగా నడుస్తుంది. ప్రతి మ్యాచ్ కూడా ఫైనల్ తలపించేలాగా అయితే అన్ని జట్లు అయితే తలపడుతున్నాయని చెప్పుకోవచ్చు. చాలా రసవత్తంగా అయితే ఐపీఎల్ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఐపీఎల్ ముగిసిన వెంటనే T20 ప్రపంచ కప్ అయితే ప్రారంభమవుతుంది. T20 ప్రపంచ కప్ జూన్ 1 నుంచి అయితే ప్రారంభంగా ఉంది. అయితే T20 ప్రపంచ కప్ వచ్చేసరికి టీమిండియా జట్టును ప్రకటించడానికి ఇంకా వారం రోజులు మాత్రమే టైం ఉండడం జరిగింది. అయితే బీసీసీఐ మాత్రమే అయితే ఎవరిని ఎంపిక చేయాలనే పైన అయితే ఫోకస్ అయితే గట్టిగా పెట్టిందని కూడా చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ అయితే టీం మొత్తం అయితే రెడీ చేస్తున్నట్లయితే మనకు అందుతున్న సమాచారం. అందులో వచ్చేసరికి కొంతమంది స్పెషలిస్ట్ బ్యాటర్లు అయితే వీళ్ళని ఎంపిక చేయబోతున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. అందులో వచ్చేసరికి టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్లో వచ్చేసరికి 7 మంది ప్లేయర్స్ని అయితే ఎంపిక చేస్తున్నట్లయితే మనకు అందుతున్న సమాచారం. ఆ 7 బ్యాటర్లో వచ్చేసరికి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో పాటు T20 స్పెషలిస్ట్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, రింకు సింగ్ తో పాటు శివం దుబేలో స్పెషలిస్ట్ బ్యాటర్లుగా అయితే ఎంపిక చేయనున్నట్లయితే బీసీసీఐ నుంచి అయితే అందుతున్న సమాచారం. ప్రజెంట్ ఈ 7 బ్యాటర్లు మాత్రమైతే ఐపీఎల్లో బీభత్సమైన ఫామ్లో కొనసాగుతున్నారని చెప్పుకోవచ్చు. అటు రోహిత్ శర్మ కానీ, విరాట్ కోహ్లీ కానీ మన ఐపీఎల్ టాప్ స్కోరర్లో టాప్ 5లో ఉండడం జరిగింది. విరాట్ కోహ్లీ ఆరెంజ్ క్లబ్ ప్లేయర్లో ఉండడం జరిగింది. మన శివం దుబే సూపర్ ఫామ్లో ఉండడం జరిగింది. శుభ్మన్ గిల్, అదేవిధంగా సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్, యశస్వి జైస్వాల్ మాత్రమైతే భీకరమైన ఫామ్లో ఉన్నారు. ఈ 7 స్పెషలిస్ట్ బ్యాటర్లు ప్రజెంట్ మాత్రమైతే ఫుల్ ఫామ్లో కొనసాగుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. వీరిలో ఓపెనర్లు వచ్చేసరికి రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ పొజిషన్లో పరిగణలో తీసుకొని ఉన్నారు. మిడిల్ ఆర్డర్లో వచ్చేసరికి విరాట్ కోహ్లీ, శివం దుబే, సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్ మిడిల్ ఆర్డర్లో తీసుకొని ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఇద్దరు ప్లేయర్లకు అయితే భారీ షాక్ తగలనున్నట్టుగా అయితే మనకు అందుతున్న సమాచారం. శ్రేయస్ అయ్యర్, అదేవిధంగా తిలక్ వర్మకు అయితే T20 వరల్డ్ కప్లో చోటు దొరకడం అంటే చాలా కష్టంగానే కనిపిస్తున్నది. ఎందుకంటే ఆ పొజిషన్ ఆ రేంజ్లో ఉండడం జరిగింది. మిడిల్ ఆర్డర్లో వచ్చేసరికి సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ, రింకు సింగ్, శివం దుబేలకు వీళ్ళకే చోటు దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. ఫినిషర్గా కూడా రింకు సింగ్ ఉండడం జరిగింది. ఒకవేళ వీళ్ళిద్దరిలో వచ్చేసరికి తిలక్ వర్మకు చోటు దొరికితే బాగుండేది అయితే నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే తిలక్ వర్మ ఎటువంటి సమయంలో ఎలా ఆడాలి, ఏ విధంగా ఆడాలి, ఎటువంటి పిచ్చుల పైన ఎలా ఆడాలి అనేది అయితే తిలక్ వర్మకు చాలా నైపుణ్యం అయితే ఉందని కూడా మనకు తెలిసిన విషయమే. తిలక్ వర్మకు ఒక్కరికి చోటు దొరకాలని అయితే మనం చూద్దాం. మరి స్పెషలిస్ట్ బ్యాటర్లతో పాటు స్పిన్ పొజిషన్లో ఎవరెవరు చోటు దక్కనుంది, వికెట్ కీపర్ పొజిషన్లో ఎవరికి చోటు దక్కనుంది, ఆల్రౌండర్ పొజిషన్, పేస్ విభాగంలో ఎవరు చోటు దక్కనుంది అనే విషయాలు కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా వికెట్ కీపర్ పొజిషన్స్ వచ్చేసరికి చాలా పోటీ ఉందని చెప్పుకోవచ్చు. అటు రిషబ్ పంత్ కానీ, సంజు శాంసన్, కేఎల్ రాహుల్ మధ్య వీళ్ళు 3 ప్లేయర్ల మధ్య అయితే గట్టి పోటీ అయితే ఉండడం జరిగింది. వీరిలో వచ్చేసరికి రిషబ్ పంత్కు, అదేవిధంగా కేఎల్ రాహుల్కు చోటు దక్కే అవకాశం అయితే కనిపిస్తున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. రిషబ్ పంత్ అద్భుతమైన ఫామ్లో కొనసాగుతున్నాడు. అదేవిధంగా కేఎల్ రాహుల్ వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ ప్లేయర్లు వికెట్ కీపర్ పొజిషన్లో ఉంటే బాగుంటుంది ఉద్దేశంతో కేఎల్ రాహుల్ జట్టులో చోటు దక్కే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తున్న సమాచారం. లేదా ప్రజెంట్ ఐపీఎల్లో ఫుల్ ఫామ్లో ఉన్న సంజు శాంసన్ సెలెక్ట్ చేసే అవకాశం కూడా ఉన్నట్లయితే తెలుస్తున్న సమాచారం. 3లో ఎవరికో ఇద్దరికైతే చోటు దక్కే అవకాశం ఉంది వికెట్ కీపర్ పొజిషన్లో. అదేవిధంగా ఆల్రౌండర్ పొజిషన్లో వచ్చేసరికి హార్దిక్ పాండ్యాని తీసుకుంటారా లేదా అయితే డౌట్గానే ఉంది. ఎందుకంటే ఐపీఎల్ 2024లో హార్దిక్ పాండ్యా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు. బ్యాటింగ్లతో పాటు బౌలింగ్లో పూర్తిగా విఫలం అవుతున్నారు. హార్దిక్ పాండ్యా సెలెక్ట్ అవుతాడో లేదా అయితే తెలియట్లేదు. మరొక ప్లేయర్ వచ్చేసరికి రవీంద్ర జడేజా మాత్రం అయితే ఖచ్చితంగా సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా అక్షర్ పటేల్ కూడా సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఆల్రౌండర్ కోటా కింద అయితే స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా వచ్చేసరికి
కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్ ఛాన్స్ దొక్కే అవకాశం అయితే ఎక్కువ అని కనిపిస్తుంది. ఎందుకంటే ఐపీఎల్లో వీళ్ళిద్దరు అద్భుతమైన ఫామ్లో కొనసాగుతున్నారు. ముఖ్యంగా యజ్వేంద్ర చాహల్ అయితే భీకరమైన వికెట్లు తీయడంలో మాత్రం అయితే సెకండ్ పొజిషన్లో కొనసాగుతున్నాడు ప్రజెంట్ మాత్రం అయితే. అదేవిధంగా పేస్ విభాగం చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజులతో పాటు ముఖేష్ కుమార్లకు చోటు దక్కే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తున్న సమాచారం. ఓవరాల్గా చూసుకుంటే టీం కాంబినేషన్ అయితే 7 స్పెషలిస్ట్ బ్యాటర్లతో పాటు 2 కీపర్లతో పాటు 3 ఆల్రౌండర్ పొజిషన్తో, అదేవిధంగా 2 స్పెషలిస్ట్ స్పిన్నర్లు, అదేవిధంగా 3 పేస్ విభాగంలో అయితే చోటు దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే టీం కాంబినేషన్ మరి ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుందో అయితే తెలియదు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే టీం కాంబినేషన్ ఈ విధంగానే ఉండబోతున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. మన T20 ప్రపంచ కప్లో టీమిండియా జట్టు ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుందో మరికొద్ది రోజుల్లో అయితే మనకు తెలియనుంది. ఇంకా వారం రోజుల్లో అయితే జట్టును ప్రకటించబోతున్నట్లయితే బీసీసీ అయితే ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. మరి అప్పుడు ఆ జట్టులో ఎవరెవరికి చోటు దక్కుతుంది అనేది అయితే పూర్తి డీటెయిల్స్ మనం ఆ రోజు రివ్యూలో తెలుసుకుందాం. అదేవిధంగా వికెట్ కీపర్ పొజిషన్లో ఎవరికి చోటు దక్కనుంది, ఎవరికి ప్రజెంట్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉన్నది అయితే నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రామ దేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.